మీరు ఎక్కడ దాకా చదువుకున్నారు? మీ క్వాలిఫికేషన్? 11వ తరగతి. 11వ తరగతి ఫెయిల్డ్. కానీ ఈరోజు ఎవరు ఊహించరు కదా తెలుగు సినిమాతో పాటు బాలీవుడ్ని కూడా ఏలుతారు ఈ వ్యక్తి అని చెప్పి. అమ్మా చదువుకి రంగానికి చాలా మంది ముడిపెడుతూ ఉంటారు. చదువు అవసరం, చదువు చాలా అవసరం. నేను చదివాను కనుక 11వ తరగతి వరకు చదివాను కనుక అందరు ఇదే అది కాదు. మళ్ళీ చదువు చాలా అవసరం, మీకు జ్ఞానాన్ని. నేను అదే చెప్తున్నా, మీ నాన్నగారు 11వ తరగతి ఫెయిల్ అయిన ఈ వ్యక్తి ఈరోజు ఇండియన్ సినిమాని ఏళ్తారని అనుకోలేదు కదా అంటున్నా. వెళ్ళటం లేదు, అందరికి పరిచయం. అదే చెప్పేది, నేను నా ఈ స్థితిలో నేను ఉండటం ఆయన చూడలేకపోవడం నాకు బాధ కలుగుతుంది. మా అమ్మగారు కూడాను. అమ్మున్నారా? లేరిద్దరు చనిపోయారు. నాకే 68 ఏళ్ళు. ఇంకెక్కడుంటారు అమ్మ నాన్న? ఉదయాన్నే వచ్చి ప్రేయర్ చేసుకుంటాం, మా అమ్మ మా నాన్నని తలుచుకుంటాం. అంటే మీరు క్రిస్టియన్ అని అన్నారని అడుగుతున్నాను. క్రిస్టియన్స్ ఎక్కువగా యేసు ప్రభుని తలుచుకుంటూ ఉంటారు. అన్ని మతాల కన్నా ఇంకెక్కువగా ప్రేయర్స్ అనేది రోజు. విషయం చెప్తాను మీకు, అన్ని మతాలు మా ఇంట్లో ఉన్నాయి. నా కోడళ్ళు ఇద్దరు బ్రాహ్మిన్స్. అసలు నేను ఎవరు పూజ, మా కోడలు అక్కడ పూజ చేసుకుంటూ ఉంటుంది, గంటలు కొట్టుకుంటా టింగ్ 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 అని. ఓకే, ఎవరిది? నా మిత్రులు కూడా చాలామంది హిందువులు, నాకు ఆ వ్యత్యాసం లేదు. నా మిత్రులు కూడా నా లేదు. చాలామంది బ్రాహ్మణ్స్ ఉన్నారు, చౌదరులు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, నాయుళ్ళు ఉన్నారు, అందరూ నా మిత్రులు. అదే నేను అడిపోతున్నా, మన క్రిస్టియన్ కమ్యూనిటీలో కొంచెం ప్రార్థనా సమయం అనేది రోజులో ఎక్కువ సార్లు ఉంటుంది కదండి, ఎక్కడున్నా చేసుకుంటుంటాం అని చెప్తూ ఉంటారు. నాకు అలా నచ్చదు, అంటే నచ్చదు, నా అభిప్రాయం చెప్తున్నాను. సరే, వన్స్ ప్రేయర్ చేసుకుంటే దేవుడు అనేవాడిని స్మరించుకో చాలు. దానికి అట్టహాసం ఆర్భాటాలు అక్కర్లేదంట. ఫర్ ఎగ్జాంపుల్, దానికి జీసస్ క్రైస్ట్ అనేవాడు ప్రేయర్ చేసుకోవడానికి కొండ మీదకి వెళ్ళి శిష్యులందరినీ కింద పెట్టి ఆయన పైకి వెళ్ళి సైలెంట్గా ప్రార్థన చేసుకొని వచ్చాడు. ప్రార్థన అనేది పక్క వాళ్లకు అంతరాయం కలిగించకూడదు అని నా ఇది. అంటే మరి ఈ కమ్యూనిటీలో ఎక్కువగా ప్రేయర్ మీటింగ్స్ పెడుతున్నారు, తప్పే. మైకులు పెట్టి ఓ కేకలు అరుపులు, అది నాకు ఇష్టం లేదు. వెళ్ళను అక్కడికి, ఇంట్లోనే ప్రేయర్ చేసుకుంటాను నేను. మా గుంటూరులో ఉంటే ఎప్పుడైనా చర్చికి వెళ్ళేవాడిని ఇదివరకు. సైలెంట్గా ఉన్నప్పుడు ఒక్కడనే వెళతాను, కొద్దిసేపు దేవుడి దగ్గర నుంచొని ఆయనతో మాట్లాడి వస్తా. సినిమా రంగం కాకుండా మామూలు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు వేటి గురించి ఆలోచిస్తుంటారు? ఏం ఆలోచించను, టీవీ చూడడము, పేపర్ చదువుతాను. షూటింగ్ అయితే పేపర్ చదువుతాను, టీవీలో న్యూస్ చూస్తాను, సినిమాలు చూడను. చూడను, మీకు తెలియదేమో. నేను నమ్మట్లేదు. బాలచంద్ర గారు కూడా తిట్టారు, సినిమాలు బాగా చూస్తావారంటే ఎప్పుడన్నా చూస్తాను. ఎందుకు అలా? నాకు ఎవరో ఎన్టీ రామారావు గారు వస్తారు, వేరే చూడను. లేదా నాగేశ్వర సినిమా ఇండస్ట్రీకి వచ్చాక చూస్తావా అని అడిగారు. సినిమాలు చూడకపోవడం ఏంటి? అది తిట్టారు నన్ను చాలా మంది. సినిమా మీద బ్రతుకుతూ దాన్ని సినిమా చూడమంటారా అంటారు. మరి నాకు మొదటి ఫీల్ అవుతారేమో ఈ మాట విని. అంటే నా అభిమానం చాలా స్ట్రాంగ్. అలా ఫీల్ గారు నన్ను అభిమానించేవాడు మామూలు వాడు అయి ఉంటాడు, చాలా గట్టివాడు అయి ఉంటాడు. అలా ఫీల్ కాడు, అలా అభిమానిస్తారు నన్ను. న్యూస్ చూస్తారా? అమ్మా, న్యూస్ చూస్తాను, సినిమాలో కూడా చూస్తాను. నచ్చిన సన్నివేశం ఏదైనా ఉంటే చూస్తాను. పాత సినిమాలు, కొత్త సినిమాల్లో కూడా ఎక్కడైనా మీలాంటి వాడు ఎవరైనా చెప్తే అదే సినిమాలో సన్నివేశం బాగుందంటాయా అంటే. ఇప్పుడు పాటలు వింటున్నాం, థియేటర్స్కి వెళ్ళరా మన తెలుగు పదం అస్సలు వెళ్ళను. మల్టీప్లెక్స్లకి అస్సలు దాని అసలు కన్నెత్తి కూడా సినిమాలు చూడట్లేదు. ఈ మధ్య చాలా మంచి సినిమాలు వచ్చి అన్ని మిస్ అయిపోయినట్టున్నారు. నేను థియేటర్ వైపు కన్నెత్తి కూడా చూడను. బ్యాడ్ హ్యాబిట్స్ కదా. ఇట్స్ నాట్ బ్యాడ్ హ్యాబిట్. ఈ హీరో, ఆ సపోర్టింగ్ క్యారెక్టర్ ఎవరు ఏంటి, ఇప్పుడు మీ నెక్స్ట్ ఈ మూవీ ఈ పలానా కొత్త అబ్బాయి సార్ మనల్ని క్లిక్ అయ్యాడు, ఆయనతో చేస్తున్నారంటే కనీసం వాళ్ళ గురించి అవగాహన ఉండాలి కదా. ఎందుకు అవగాహన? దర్శకుడు చెప్తారు కదా మనకి, అంతే. పక్కన వాళ్ళ గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మన వంతు కార్యక్రమం. జీవా గారు ప్లీజ్ నిజం చెప్పండి, మీరు లాస్ట్ చూసిన సినిమా ఏంటి? నిజమమ్మా నేను చెప్పేది. సరే, లాస్ట్ చూసిన సినిమా ఏంటి? గుర్తులేదు. నేను సినిమా పరిపూర్ణ ఏ సినిమా పూర్తిగా థియేటర్కి వెళ్ళను. సరే, మీరు లాస్ట్ పోయిన సినిమా, థియేటర్లో చూసిన లాస్ట్ సినిమా. థియేటర్కి ఏదో పుట్టక ముందు పేరు చెప్తారేమో. ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారిది, నాగేశ్వరరావు గారి చూశాను. నిజమే, ఇండస్ట్రీకి వచ్చాక సినిమాకి వెళ్ళను నేను. ఇప్పుడు మీరు నటించిన సినిమాలు కూడా గులాబీ, థియేటర్కి వెళ్ళలేదు నిజంగా.
ఆహా, నేను గులాబీ సినిమా మీరు ఎట్లా చూసారో విను చెప్తాను. గులాబీ అంటే గుర్తొచ్చింది. గులాబీ సినిమాకి మా ఆవిడని తీసుకుని వెళ్ళాను రామమ్మ అని గుంటూరులో థియేటర్. మా ఆవిడ నేను పక్కన కూర్చుంటాం కదా, థియేటర్ ఓపెనింగ్ షాట్ ఒకటి ఉంటుంది. అందులో ఒక సన్నివేశం, ఒక అమ్మాయి, నేను అమ్మాయిని అమ్మేస్తూ ఉంటాను విదేశానికి. ఆ పక్కన ఒకటి తప్పు కదమ్మా అలా చేయటం, నువ్వు ఎందుకు అలా చేసావు అని మాట్లాడుతూ అగ్గిపొరలాడు గీసి చేస్తున్నాను. ఆ సన్నివేశం రాగానే మా ఆవిడ తెర మీద చూడటం మొదలేసి నన్ను ఇంట చూస్తా సన్నివేశం అయిపోయింది, కాల్ చేశాను ఆ అమ్మాయిని. మావిడ పక్కకి మెల్లగా ఇట్లా దొరుకుతున్నాడు పక్కకి. ఆవిడ మేడం బుధం మీద చేసి ఇట్రా సినిమాలే అది కూర్చో అన్నా. రెడీయా? 68 years కదా, ఇంకా యంగర్గా కనిపిస్తున్నారు. అది మీ దృష్టి లోపం. నా దృష్టి లోపమా? మంచి ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నారు, యంగ్గా కనిపిస్తున్నారు. రోజు మందు కొడతానమ్మా, సిగరెట్ తాగుతాను, పరిపూర్ణంగా ఆస్వాదిస్తాను ఆనందాన్ని. ఇప్పుడు నేను స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని వేసుకోవాలా? దొరికావు ఇప్పుడు, చూడండి ఇప్పుడు బాగా దొరికారు నాకు మీరు. ఆరోగ్యానికి హానికరం లేదా ప్రాణానికి హానికరం కదా సిగరెట్లు. వీళ్ళకి అసలు బుద్ధి ఉందా? ఎలా అంటే తల్లి, సిగరెట్ వలన మీ ప్రాణానికి హాని అన్నప్పుడు నిషేధించరేంటి అంటే, నిషేధించి దీన్ని కంట్రోల్గా తాగని చెప్పడం కూడా వాడడం అంతేనా? విషాన్ని ఇచ్చి కంట్రోల్గా వాడంటే అదేంటి? అది ఎక్కడ న్యాయం? మందు ఆల్కహాలే. మీరు అసలు అమ్మకుండా చేయండి, మార్కెట్లో రిలీజ్ చేసేది 2 పెగ్గే తాగండి అంటే మానసికంగా బలహీనుడే మందు కొడతారు కదా, అంతవరకు కరెక్టేనా? అసలు అలవాటు లేనివాడు అది వేరే విషయం, పక్కన పెడదాం. మానసిక బలహీనులు కాదమ్మో, సైంటిస్టులు కూడా తాగుతూ ఉంటారు, అంత పెద్ద మేధావులు కూడా తాగుతూ ఉంటారు. కొంతమంది అదే బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళాల కన్నా అదే మంచి కిక్ అవి పిచ్చి మాటలవే వేరే ట్రాక్, అది మనకి. నేననేది ఏమిటంటే, ఎవరైతే దీనికి కారకులో వాళ్ళు ఉద్దేశించి చెప్తున్నారు, మందు నీకు ప్రాణానికి హానికరం, నేను తాగే సిగరెట్ కూడా రాస్తారు. ఉన్నప్పుడు మీరు ఎందుకు మార్కెట్లో రిలీజ్ చేస్తున్నారు, వాటిని ఎందుకు ఆపేయడం లేదన్నది నా ప్రశ్న. ఇది మీ ప్రశ్నే కాదు, వేదన. ఇది ఏ రూపంలో చేరినా నాకు కాపట్లేదని వాళ్ళకి దీనికి సమాధానం చెప్పాలి. ఈరోజు సినిమా థియేటర్స్లో రాహుల్ ద్రావిడ్ని పెట్టి మొదట్లో ఈ పాను గుట్కా ఇవన్నీ డేంజర్, మీరు తీసుకోవద్దు అని గంటలు ప్రమోషన్స్ ఇప్పిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి. ఆ ప్రొడక్షన్ ఆపడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు బాధ్యత తీసుకోవట్లేదు? మంచి మాట చెప్తే లాతో కీ బాతో సే నహీ మాన్తే అని కహావట్ ఉంది హిందీలో. వీళ్ళకి గట్టిగా చెప్పాలి, ఎవరు సమాధానం ప్రజలే చెప్పాలి. మనలోనే ఉంది ఆ లోటు కూడా, మన రాజకీయాల్లోకి పెడుతున్నాం అనుకుంటాం, పర్లేదా? ఎందుకంటే లోపం ఎక్కడుందంటే ఏ రాజకీయ నాయకుడిలో లేదు. పాపం వాళ్ళు మనలాంటి మనుషులే, బలహీనులే, రాజకీయ నాయకుల్లో కాదు. ఎవ్వరు ఏ రాజకీయ నాయకుడిని తప్పు పట్టను. అందుకని ఫర్ ఎగ్జాంపుల్ ఓటర్లో మనల్లోనే ఉంది, మనమే వేధవలం, ఓటర్లే వేధవలం. ఆ క్షణానికి ఆనందపడి ఆ మందుకు లేదా ఇంకో దానికి బానిసనవి ఓటేస్తున్నాము. ఇలాంటి వాటన్నిటికీ కూడా పాత ప్రభుత్వాలు చేసిన తప్పుల్ని కరెక్ట్ చేస్తామంటూ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కొత్త పార్టీలతో ముందుకు వ్యక్తిగత నేను ఇప్పుడు కామెంట్ చేయను, ఎందుకంటే నేను అంటే చెప్పాను ఇండస్ట్రీకి వెళ్ళడానికి నేను పాలిటిక్స్లో తిరిగిన వాడిని నా చిన్నప్పుడు. ఇప్పుడు దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. నేననేది ఇప్పుడు అధికారంలో ఉన్న నాయకునికి, మహానుభావులు వాడికి చెప్పేది ఏంటంటే, అది విషమని తెలిసి మోతాదు మించకుండా తాగండి, 1 పెగ్గే తాగండి, 3 తాగండి. నువ్వెవడ చిన్నే విషం ఇచ్చావు, అది తప్పు. ఆ సిగరెట్లు కూడా హానికరం అంటాడు, దాని మీద బొమ్మలు వేస్తారు, ఏంటో చేస్తారు. ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? కానీ ప్రభుత్వాలు ఆదాయం కూడా, అది ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం ఆడుకుంటున్నారు ప్రజల జీవితాలతో. వేదనమ్మ నాకు ఈ వేదన వ్యక్తి. ఓకే, మీకు ఒక అవకాశం వచ్చింది ఇప్పుడు ప్రభుత్వాలకి, మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఇదే ఇప్పుడు నేను చెప్పింది. చేతులెత్తి చేతులు ఎత్తడం కూడా అనవసరం, వాళ్ళకి నమస్కరించడం కూడా పదం కూడా అనవసరం అనుకుంటున్నాను. నువ్వు విషం పెట్టి కొంచెం తినంటే అది ఎక్కడ న్యాయం? నువ్వు మందు సిగరెట్లు మార్కెట్లో పెట్టేసి మందు ఎక్కువ తాగొద్దు, గుండెకి హాని, దానికి హాని, దీనికి అని చెప్పడం ఏంటి? లేకుండా చెయ్యి. ఇతర రంగాల్లో కన్నా సినిమా రంగంలోనే మందుని ఎక్కువగా అది ఒకటి దొరికారు సినిమా వాళ్ళు, పిచ్చోళ్ళు వీళ్ళు అన్నట్టు. సినిమా వాళ్ళంతా పిచ్చోళ్ళు, అమాయకులు పాపం. వాడు సర్కిల్ అంతవరకే ఉంటుంది, ఆలోచన విధానం కూడా. సినిమా పొద్దున్న షూటింగ్ ఏమిటి ఇదే ఆలోచిస్తూ ఉంటారు. బయట ప్రపంచం చాలా తెలియదు, అంటే ఇక్కడికి వచ్చాక పొద్దున్న షూటింగ్ ఏముంది, దానికి ఏముంది, ఇదేంటి, మళ్ళీ ఇంట్లో ఏముంటాయి చూసుకొని గబగబ మన షూటింగ్కి వెళ్తాడు పాపం. నన్ను అడిగితే వీళ్ళు అమాయకులు. బయట ప్రపంచంలో బ్రతికే చాలామంది కంటే అమాయకులు సినిమా వాళ్ళే.